అమెరికాలో వారానికి ఒకసారి ట్రాష్ డే ఉంటుంది. ట్రాష్ డే అంటే ఏంటంటే చెత్త తీసుకెళ్లే రోజు. ఓన్లీ యూఎస్లోనే కాదు, కొన్ని కంట్రీస్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్. ఇట్లా మనకి ఒక 2 బిన్స్ ఇస్తారు. ఇది 2 అపార్ట్మెంట్స్ పైన కూడా ఒకటి ఉంది కాబట్టి కింద మాకొకటి పైన వాళ్ళకి ఒకటి, అట్లా ఈచ్ రెండు ఇచ్చారు. దీనిలో ఒక దాంట్లో మనం హోమ్ వేస్ట్ వేయాలి, ఇంకొక దాంట్లో రీయూజబుల్ లైక్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వేయాలి. ఒకే ఊర్లోనే ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క రోజు ఉంటుంది. రేపు ట్రాష్ డే అంటే ఈ రోజు నైట్ ఈ 2 ట్రాష్ బిన్స్ బయట పెట్టాలి. ఇది ముందు రోజు చూసారా అందరూ ఎలా బయట పెట్టేశారో. నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి ట్రాష్ కలెక్ట్ చేసుకొని వెళ్తారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 అంటే 10:30కి అట్లా మార్నింగ్ వస్తారు తీసుకెళ్ళడానికి. కొన్నిసార్లు నార్మల్ ట్రాష్ కూడా మనం రీయూజబుల్ దాంట్లో వేస్తే దానికి కొన్నిసార్లు ఫైన్ కూడా పడుతుంది. అందుకనే ఏ బిన్ దేనికి ఇచ్చారో దానికి యూజ్ చేయాలి, బయట పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. కొన్నిసార్లు హౌస్ ఓనర్స్ వచ్చి చెక్ కూడా చేస్తారు. అందుకనే టైంకి మర్చిపోకుండా మనం ముందు రోజు నైట్ బయట పెట్టేయాలి. వాళ్ళు చూసారా తీసుకెళ్లే ట్రక్ మీద కూడా మెన్షన్ చేశారు రీసైకిల్, దాంట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏం వేయొద్దని. ఇక్కడ సిస్టమ్ అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, మనం అదే ఫాలో అవ్వాలి. అమెరికాలో ట్రాష్ ని ఇట్లా తీసుకెళ్తారు. మా రూమ్ లో అయితే మేము వీక్ ఒకళ్ళమని స్ప్లిట్ చేసుకున్నాం. ప్రతిసారి ఒక్కరే కాకుండా వీక్ ఒకసారి అందరం చేస్తాం.